హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ కోసం ఛానల్. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఐబీఎం ఏసీ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు, నెక్స్ట్ ఏంటి, ఇంకా ఛాన్సెస్ ఉన్నాయా అని. సో టుడేస్ వీడియోలో మనం కంప్లీట్గా క్లారిటీతో డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ గాయస్, ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. ఏసీ మిస్ అయిన వాళ్ళు టెన్షన్ పడకండి, ఇంకో కొత్త ఆపర్చునిటీ అవైలబుల్గా ఉంది. నౌ ఐబీఎం స్టార్ట్ చేసింది ఐబీఎం సిఐసి హైరింగ్ ప్రాసెస్. ఇది ఏంటంటే ఏఎస్సి మిస్ అయిన క్యాండిడేట్స్కి సిఐసి అనే కొత్త పాత్ ఓపెన్ చేశారు. ఐబీఎం సిఐసిలో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి ఫ్రెండ్లీ రోల్స్. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థం కావాలంటే ఏఎస్సి ఎక్స్పైర్ అయినా ఇంకా కెరియర్లో డోర్స్ క్లోజ్ అవ్వలేదు, మనకి ఆప్షన్స్ స్టిల్ ఓపెన్స్ అండ్ సిఐసిలో కూడా ఉన్నాయి. ఈ సిఐసి హైరింగ్లో యూజువల్గా 3 రౌండ్స్ ఉంటాయి. ఆన్లైన్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఆన్లైన్ టెస్ట్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ మరియు బేసిక్ కోడింగ్ క్వశ్చన్స్. ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లా ఉంటుంది. యూజువల్లీ ఇన్ఫోసిస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్లో ఎలా అయితే మనము ప్రిపేర్ అయ్యామో ఆ మిడ్ లెవెల్ క్వశ్చన్స్ అయితే సరిపోతాయి. టెక్నికల్ ఇంటర్వ్యూలో ఏంటంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ స్కిల్స్, ఎబిలిటీ అన్నీ చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జావా, పైథాన్ స్కిల్స్ మీద ప్రిపేర్ అయితే సరిపోతుంది అని నా ఒపీనియన్. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, వెదర్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఆర్ నాట్, టీమ్ వర్క్ని ఎలా యాక్సెస్ చేస్తారు. సో ఈ 3 స్టేజెస్కి ప్రిపేర్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టిప్ ఇవ్వాలంటే లో సిఐసి కొంచెం సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఇది ఒక బిగ్ అండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఐబీఎం కెరియర్స్ పోర్టల్లో రెగ్యులర్గా చెక్ చేసి అప్లై చేస్తూ ఉండండి. సిఎస్సి టెస్ట్కి యాప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ కోడింగ్ ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్స్ మిస్ కాకుండా అఫీషియల్ ఐబీఎం పేజీని ఫాలో చేయండి. ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయండి. సోర్సెస్ ఉన్నాయి మనకి, యూట్యూబ్లో ఫ్రీ సోర్సెస్ కూడా దొరుకుతాయి. అండ్ మోర్ ఓవర్ ఇన్స్టా, ఆన్లైన్ స్టడీస్ లాంటి కోర్సెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. మీరు జస్ట్ వెళ్ళి ట్రై చేసి కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇది టుడేస్ అప్డేట్. ఐబీఎం ఏఎస్సి హైరింగ్ ఎక్స్పైర్ అయ్యింది, సిఐసికి షిఫ్ట్ అయ్యింది అని మీరు ఛాన్స్ మిస్ అయిన వాళ్ళందరికీ ఇది ఒక కొత్త ఆపర్చునిటీ అని నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జాబ్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇంకా మీకు అప్డేట్స్, ప్రిపరేషన్ టిప్స్, ఇంటర్వ్యూ గైడెన్స్ అన్నీ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇది మన జాబ్ కోసం ఛానల్లో రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జాబ్.